పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిల్మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల గూడెం పెద్దలు కూడా నేనే వాళ్ళ ఇంటి మీదకెళ్ళి గొడవ చేశానంటారు. అందుకే ఎవరిని ఏమనకుండా వచ్చేసాను. నువ్వెలా చెప్పావన్న ధైర్యంతోనే మొన్న జిత్తు రమణధరతో సంజీవుని గురించి చర్చించుకుంటుంటే అది ఈ అడవిలోనే ఉందని లచ్చన చెప్పాడని నేనే చెప్పాను. దానికి జిత్తుకి కోపం వచ్చింది. ఎవరక్కడ? బయటికి రండి. ఎవరో రండి బయటికి. ఈ అడవిలో మీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది హక్కుల గురించి కాదు, పని గురించి. నీకు ఎక్కడేం పని? ఆడవాళ్ళం చెప్పుకునే నిశ్చయాలు చాలా ఉంటాయి. ఏదో పేరెంటాలు మూలికలు దొరుకుతాయి అనుకుని వచ్చాము. ఏ రాకూడదా? మా బండ ఇష్టపడ్డాడు అంటే ఏంటో అనుకున్నాను. ఇద్దరు ఒకరి కోసం ఒకరిలా. చాలు చాలు అర్థమైంది. నువ్వెందుకు వచ్చావు? అక్క ఆయన ఎవరో ఏటో తెలియకుండా ఏంటా మాటలు? ఏమయ్యా పెద్ద మనిషి, ఇంటికి వచ్చిందే కాకుండా ఈ రాయబారం ఏంటి? ఏదో పెద్ద మనిషి కదా, 4 మంచి మాటలు పిల్లకి చెప్తావు అనుకున్నాను. కానీ ఆ మాటలు ఆళ్ల మంచి గురించి చెప్తున్నావంటే ఆళ్ల మనిషివని అర్థమైంది. అయినా లాగే కొద్దీ తీగ సాగదు, ఎప్పుడో ఒకప్పుడు తెగిపోతుంది. ఇంతమంది ఇంత ఇదిగా ఆ బండ గురించి చెప్తున్నారంటే నాకు రోజు రోజుకి ఆ బండ మీద మరింత దేశం పెరిగిపోతుంది. రాను రాను నా చేతులతో నేనే నా సెల్లినో ఆ బండనో సంపయ్యాలన్నంత రెచ్చిపోతున్నాను అనిపిస్తుంది. కాదు, రెచ్చగొడుతున్నారు. ఇదిగోనయ్యా, మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి మళ్ళీ నా గుమ్మం తొక్కావో. అమ్మ శివంగి, నా కూతురు లేదు. ఇక నుంచి నేను చూడటానికి ప్రతిరోజు ఇక్కడికి వస్తానమ్మా. నువ్వు దేనికి భయపడకు. అంతేకాదు, ఎవ్వరికి తల వంచకు, ఎవ్వరిని దేని గురించి యాచించకు. ఆఖరికి నీ ప్రాణాన్నైనా. అర్థమైందా? అర్థమైంది. మీరందరూ ఇంతగా చెప్తుంటే రోజు రోజుకి నాకు ఆ బండ మీద అభిమానం పెరిగిపోతుంది.
నా మనసులో మాటని చెప్తున్నాను. అతనే నా పెనిమిటని నేను నిశ్చయించుకున్నాను. చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. వస్తాను, నిన్ను చూడటానికి మీ ఇంటికి వస్తూ ఉంటాను. తప్పకుండా రాండి దొరా. దొరా కాదమ్మా, బాబాయ్ అని పిలువమ్మా. వస్తాను. అట్టాగే బాబాయ్. బాగానే ఉంది. రోజు రోజుకి సుట్టరికలు పెరిగిపోతున్నాయి. ఇక మేమెందుకు గుర్తుంటాం? బాబాయ్ అంట బాబాయ్. నీకు కూడా బాబాయే అక్క. ఆ మాత్రం వరుసలు మాకు తెలుసమ్మా. నీకు బాబాయ్ అయితే నాకు బాబాయే. బాబాయ్ అంట బాబాయ్. ఎర్రోడేటి నన్ను ఆపుతున్నాడు? ఓ ఎర్రన్నా, ఏటన్నా నన్ను ఆపుతున్నావు? ఏం లేదమ్మా, నీకు కోతంత మంచి చెడ చెబుదామని. ఏటన్నా, నేనేమైనా చెడ్డగా ప్రవర్తించానా? చెప్పన్నా, చెప్పు. ఇదిగో, నువ్వు అలా ఆవేశపడ మాకు. నేనేదో మాట సాయానికి, మాట ఓటానికి అలా అన్నానంతే. అంతేగాని నువ్వేదో చెడ్డదానివని, చెడ్డ పనులు చేస్తున్నావని కాదు. కాకపోతే నీకేదో కొన్ని మంచి విషయాలు చెబుదామని వచ్చాను అంతే. ఏటన్నా? ఏం లేదమ్మా, నువ్వు బండని ఇష్టపడుతున్నావని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు. బండ కాదు, రాముడు, బండరాముడు. సరే, నువ్వన్నట్టే బండరావుని ఇష్టపడుతున్నావా? అంతెందుకు, నువ్వు ఈ గూడానికి వచ్చేంత వరకు ఆ బండ పేరు బండరావుడని కూడా నాకే తెలీదు. నాకే కాదు, ఈ గూడెంలో ఎవరికి తెలియదు. అంతలా అందరికీ బండగానే తెలిసిన అమాయకుడికి అందరూ అనుకునేంత తెలివి లేదు. అందమా చందమా? అంతేకాదు, అమాయకత్వానికి తోడు అమ్మసాటు బిడ్డేమో ఏది మంచు ఏది చెడ్డో కూడా తెలియకుండా పెరిగాడు. అంతేకాదు, తేంగర్తనం, దానికి తోడు కూతంత పిచ్చి కూడా ఉంది. ఉన్నట్టుండి ఎవరు కనపడితే వారిని కొట్టడం, చేతులు ఏది ఉంటే అది దాంతో అవతల వారి మీదకి విసరడం. ఇలా అబ్బా, ఒకటా రెండా చాలా పడ్డాం. ఆ బండ అదే ఆ రాముడి చేతిలో దెబ్బలు తినని వారు ఈ ఊళ్ళో లేరంటే నమ్ము. ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర మంచిగా కనిపించే బండ రేపు పిచ్చివాళ్లాగా తన చేతికరతో నేను తరిమేయవచ్చు, లేదా చంపేయవచ్చు కూడా. అలాంటి బండతో అదే ఆ రాముడితో నీకెందుకమ్మా మనువు? ఆ రమణధర ఇలా చెప్పమని చెప్పాడు కదూ. అమ్మ శివంగి, రమణధర తెలివితేటలు నీకు తెలిసిపోయాయన్నమాట. అబ్బే, అదేం లేదమ్మా, ఏదో నీ మీద ఉన్న అభిమానంతో నీకు విషయం చెబుదామని నేనే వచ్చానంతే. ఇంతకీ నువ్వేమంటావు? అది ఇప్పుడు దారిలోకి వచ్చింది. అదేం లేదమ్మా, అలాంటి బండ చేసుకుని నువ్వు కట్టాలు పడతావు. అందుకని అన్ని విధాలా నీకు తగినవాడు ఆ జిత్తును మనవాడు. పున్నమ్మత్త చాలా మంచిది, నోట్లో నాడు కూడా లేదనుకో. అంతేకాదు, ఊళ్ళో ఎప్పుడు ఎవరిని ఏనాడు ఒక్క మాట కూడా అనలేదనుకో. అందుకని ఆమెకి మా రమణ ద్వారా ఇదివరకే ఈ విషయం చెప్పాడు. ఆవిడ ఆనందంగా ఒప్పుకుంది కూడా. అందుకే మా రమణ ద్వారాని అందరూ మంచివాడు అంటుంటారు.
అందరి కష్టాలు ఆయనవే, తెలిసిందా? ఛీ, అందరి కష్టాలు ఆయనవే, తెలిసిందా? ఛీ, మీరు మనుషులా? మీ గురించి, మీ రావణ దొర గురించి మొత్తం నాకు తెలుసు. మీ రావణ దొర పొన్నమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి రాయబారాలు చేయకు. అది కాదమ్మా, నా మాట విని ఆ జిత్తుని. చీ నోర్ముయ్. ఎల్లిక్కడి నుంచి. శివంగి, ఏమైందమ్మా? చూడండి బాబాయ్, ఆ ఎర్రోడు నన్ను నా రాముని ఎడదీయాలని చూస్తున్నాడు. అసలు ఎందుకు బాబాయ్ అందరూ మా ఇద్దరిని ఎడదీయడానికి అంత కట్టబడుతున్నారు? దానివల్ల వాళ్ళకే లాభం ఉంది. నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. ఊరుకోమ్మా, నువ్వేం బాధపడకు. బాధ కాదు బాబాయ్, భయం. అసలు మేమేం చేసాం? ఎవరికి కట్టం నట్టం కలిగించలేదే. మా మానాలు మమ్మల్ని బతకనిచ్చేటట్లేదు ఈ లోకం. పోనీ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటే రాముడు వద్దు, అలా చేస్తే అందరికీ మనం ఇదే పరిష్కారం అని చెప్పినట్టు అవుతుంది అంటున్నాడు. ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నాం బాబాయ్, నరకం అనుభవిస్తున్నాం. అర్థమైందమ్మా, ఈ విషయాన్ని ఇక ఉపేక్షించే లాభం లేదు. ఇక వీలైనంత తొందరలో మీ పెళ్లి జరిగేటట్టు చూస్తాను. నువ్వు ఇంటికెళ్ళి తల్లి, వెళ్ళు. ఏటయ్యా ఏడ కూసున్నావు? కూటేలైంది, ఏడున్నావా అని ఎతుకుతుంటే ఇదిగో బండ నేను చూశాడంట, అందుకే ఈడకి తీసుకొచ్చాడు. ఏం చేస్తున్నావు? గాల్లేదో లెక్కలేస్తున్నావు? నక్షత్రాలా? ఆ కోనంగాళ్ళగా నాకన్నా పిచ్చెక్కిందనుకుంటున్నావా? పట్టపగలే నక్షత్రాలు అంటావేటమ్మా? మరేదో లెక్కెడుతున్నావు. మావా, కమలి మనూకయ్యే ఖర్చేనా? అబ్బే అదేం కాదురాలుడు. గత 5-6 నెలల నుంచి మన అడవిలో జరుగుతున్న అన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకుంటున్నాను. ఏటవి? ఏముంది, ఇదొరక కిట్టుబాబు అందరి తల్లో నాలుకలాగా ఉండేవాడు. గూడెంలో పిల్లలందరినీ చేర్చి పాఠాలు చెప్పేవాడు.
ఆ రమణదొర అందరినీ భయపెట్టేవాడు. ఆఖరికి మన లచ్చన్ని రవిబాబుని కూడా. కానీ వాళ్ళు భయపడేవాళ్ళు కాదు. ఒకరోజు జలపాతాల దగ్గర రమణదొర వాళ్ళని భయపెట్టాడట. నీకెలా తెలుసు? మన ఎర్రోడు బుద్ధి బాగున్నప్పుడు నాతో చెప్పాడు. రవిబాబుని భయపెడతంటే మన లచ్చన్న చడ్డుపడ్డాడట. అప్పుడు వీళ్ళేమన్నారు? ఒకరోజు జలపాతాల దగ్గర రమణదొర వాళ్ళని భయపెట్టాడట. నీకెలా తెలుసు? మన ఎర్రోడు బుద్ధి బాగున్నప్పుడు నాతో చెప్పాడు. రవిబాబుని భయపెడతంటే మన లచ్చన్న చడ్డుపడ్డాడట. అప్పుడు వీళ్ళేమన్నారు? లచ్చన్న, మేం చదువుకుంటాం, నీకెందుకు దొర అన్నట్ట. రవిబాబు రమణదొరని ఊసలు లెక్క పెట్టింతానని చెప్పి బెదిరించాడట. ఆ రోజు రమణదొర పెట్టిన ముఖం ఎర్రోడు ఎప్పటికీ మర్చిపోలేని అన్నాడు. రే, నాకు చాలా ఆస్తులున్నా అవన్నీ వదిలేసి ఈ అడవికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చానురా. మీ అందరికీ మంచి చేద్దామని వచ్చానురా. నువ్వేంట్రా ఈ రవి మాటలు పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? తామర గురించి రవిబాబు చెప్తారు. నువ్వు మా గూడిపోలికి లేనిపోని ఆశలు చూపించి తామర చేయించిన అరాచకాలు మా అందరికీ తెలుసు. నువ్వు గంధపు చెక్కల గురించి ఆరా తీయటం కూడా తెలుసు. ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ బాబు గారిని నువ్వు బెదిరించింది కూడా తెలుసు. ఇక్కడి నుంచి నీ అక్రమ పనులన్నీ ఆపేయి. ఒక్కవేళ ఆపకపోతే అశోక్ సార్ ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అదే ఊచలు లెక్క పెట్టటం. పదలచన. ఆ దేవర అడవికి రావడం, అతను చేసిన అక్రమాలు, జిత్తును బెదిరిస్తే జిత్తు ఒక్కడే అతను ఉన్న చోటకి వెళ్ళడం. నీ శక్తి సత్తా చూపించేంత వరకు నేను చేతులు కట్టుకుని కూర్చోడానికి ఇది బల ప్రదర్శన కాదు, బుద్ధి బల ప్రదర్శన. నేను నా తెలివితేటలతో మచ్చుకొక ఎత్తేసానంటే చిత్తు అయిపోతా. జాగ్రత్త. నీ ఎత్తులకు సిత్తైపోవడానికి నీ ఎదురుగా ఉంది జిత్తు. నీ వెనక తిరిగే గుంట నక్కన కాదు, నీ తాటాకు సప్పుళ్ళకి బెదిరిపోవడానికి. చూద్దు గాని నీ వాళ్లకు ఏం జరగకూడదని నా దగ్గరకు వచ్చావో అదే జరుగుద్ది. ఒక్కళ్ళు కూడా మిగల. దేవరా, శాతకాని వాళ్ళ శాపనార్థాలు పెట్టుకో. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో అడ్డొత్తే నువ్వు మిగలవు. దేవరా, ఆడోళ్ళని గాని, గుడిపోళ్ళని గాని, చిన్నోళ్ళని గాని, పెద్దోళ్ళని గాని, బొక్క సిక్కినోళ్ళని గాని, బడుగు వర్గాలను గాని అదిరించాలని బెదిరించాలని చూస్తే పాతాళంలోకి తొక్కేస్తాను. ఇదిగో ఈ బండ శివంగి నడిపించినాడు కొట్టడం.